హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర చరిత్రలో తొలిసారి సుప్రీంకోర్టు సంచలన తీర్పండి. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే వలస కార్మికులకు ఉచిత రేషన్పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు. సో మొదటగా కోవిడ్-19 మహమ్మారి సమయంలో వలస కార్మికులకు కోసం ఉచిత రేషన్ అందించడం అనేది ప్రభుత్వాల అభివృద్ధి కార్యక్రమాల్లో ఒక ప్రధాన అంశంగా నిలిచింది. అయితే ఈ విధానం ఇంకా ఎంతకాలం కొనసాగించవచ్చు అనే విషయంపై సుప్రీంకోర్టు సంభావ్యత వ్యక్తం చేసింది. ఉద్యోగ అవకాశాల సృష్టి, ఆర్థిక సమర్థత పెంపుపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. సో, సుప్రీంకోర్టు వ్యాఖ్యలైతే ఈ మేరకు సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ మన్మోహన్ మాట్లాడుతూ, ఉచిత రేషన్ అందించడంలో ప్రభుత్వం ఉత్సాహంగా ముందుకెళ్తోంది కానీ, దీన్ని ఎంతకాలం కొనసాగిస్తారనేది ప్రశ్నించింది. కేంద్రం అందించిన వివరాల ప్రకారంగా జాతీయ ఆహార భద్రతా చట్టం కింద సుమారు 81 కోట్ల మందికి ఉచిత రేషన్ అందిస్తున్నారు. అంటే ఈ పథకం ఎక్కువగా పన్ను చెల్లింపుదారుల పేదరికంపై ఆధారపడుతోంది. ఉచిత సౌకర్యాలు ప్రజల బ్రతుకు లైఫ్‌కి సంబంధించి నిర్వహణలో ఉపశమనంగా ఉన్నప్పటికీ దీర్ఘకాలికంగా ఇవి ఆర్థిక వ్యవస్థకు భారమయ్యే అవకాశం ఉంది. వలస కార్మికుల కోసం కోర్టు ఆలోచనలు. వలస కార్మికుల సమస్యలపై సుమోటో పిటిషన్ కోర్టు స్పందన. ఈశ్వరం పోర్టల్ డేటా అండి. కోవిడ్ సమయంలో వలస కార్మికులు ఎదుర్కొన్న అవస్థలను ప్రస్తావిస్తూ ఈశ్వరం పోర్టల్‌లో నమోదైన కార్మికులకి ఉచిత రేషన్ అందించాలని కోర్టు సూచించింది. మరికొన్ని ప్రత్యేక అంశాలు. వలస కార్మికులకు ఉచిత రేషన్‌పై పూర్తిగా ఆధారపడితే రాష్ట్రాల బాధ్యతలు కేంద్రం మీదికి మళ్ళడం జరుగుతోంది. రాష్ట్రాలు ప్రజలను మభ్యపెట్టడానికి రేషన్ కార్డులు జారీ చేస్తున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు దృష్టిని కొన్ని విషయాలపై. కోర్టు ఉచిత రేషన్ అందించడం దారుణం కల్పించినప్పటికీ దీర్ఘకాలిక పరిష్కారంగా ఉద్యోగ అవకాశాల సృష్టి, స్వయం సమర్థత అభివృద్ధి చేయడం అవసరమని అభిప్రాయపడింది. ఉచిత రేషన్ కోవిడ్ పరిస్థితుల్లో ఇది అత్యవసరం కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల ఆర్థిక స్వయం సమర్థత పెంచే దిశగా దృష్టి పెట్టడం సమయోచితమని పేర్కొంది. తదుపరి చర్యలు. వలస కార్మికుల సమస్యలను పూర్తి స్థాయిలో సమీక్షించాల్సిన అవసరాన్ని కోర్టు గుర్తించింది. తదుపరి విచారణను జనవరి 8, 2024కి వాయిదా వేసింది. సో, మొత్తానికి సుప్రీంకోర్టు సూచించినట్లు ఉచిత రేషన్ వంటి సంక్షేమ కార్యక్రమాలు తక్షణ ఉపశమనాన్ని అందించగలిగినా, దీర్ఘకాలంలో ఆర్థిక సమస్యలు లేకుండా ఉపాధి అవకాశాల సృష్టి, పేదరిక నిర్మూలనపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి అని కోర్టు సూచించింది. గమనికండి, కేంద్రం మరియు రాష్ట్రాల సమన్వయంతో వలస కార్మికుల జీవన ప్రయాణాలను మెరుగుపరిచే పరిష్కారాలు రూపొందించాల్సిన అవసరము ఇక్కడ ఎంతైనా ఉంది.